ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మన డేని ఈ విధంగా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రారంభించడం అనేది ఇది నిజంగా దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ అందరూ మనలాగే దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నారంటే లేదు. బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ బహు కొద్ది మందిలో మనం కూడా ఉండడం అది ఎంత శ్రేష్టమైన ధన్యత ఒకసారి ఆలోచించండి. అలాగే మనం ఈ విధంగా మన దినాన్ని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేయడం అనేది అది మనకి మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. మరి మనం ఆశీర్వదించబడటం గొప్ప విషయమే. అలాగే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి. అలా మారాలి అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించేలా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మీరు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుతారు. అది మీకు మీ కుటుంబానికి కూడా చాలా ఆశీర్వాదం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అండ్ ప్రతిరోజు చాలామంది నేను గమనిస్తున్నాను కామెంట్ బాక్స్లో లాస్ట్లో నేను అడిగే ప్రశ్నకి ఖచ్చితంగా జవాబు పంపిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మరి ప్రతిరోజు మీరు ఆన్సర్ చేస్తున్నారు అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అంటే లాస్ట్ వరకు చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తున్నారని నాకు అర్థమైంది. మరి దేవుడి వాక్యం పట్ల మీకున్న శ్రద్ధకు చాలా సంతోషం. ఇలాగే ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి. అడిగే ప్రశ్నకి చక్కగా జవాబు ఇవ్వండి. పెద్ద కష్టమేం కాదు కదా. మనం చదువుకున్న ఆ అధ్యాయంలో నుంచే ఒక వచనాన్ని చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే చాలు. ఉద్దేశం ఒకటే, దేవుడి వాక్యానికి మిమ్మల్ని దగ్గర చేయాలి అనేదే నా ప్రయత్నం. అలాగే లాస్ట్లో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఆ ప్రార్థనలో అందరూ నాతో పాటు ఏకీపించి మనం అందరము ఏక మనసుతో ప్రార్థన చేద్దాము. మరి ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుడు గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు, దానికి ఏమీయూ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఊరి రాజ వీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడొకట వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు
పాతాళ కూపములో ఉన్నారనియు వానికి ఎంత మాత్రమును తెలియలేదు. ప్రైజ్ గాడ్. దేవా, ధ్యానించిన ఈ లేఖనాన్ని మా హృదయంలో భద్రపరచు నాయనా. అందరం ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్య, నీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు మేము సామెతల గ్రంథంలో 9వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపారు. అందరి బట్టి మీకు వందనాలయ్యా. ధ్యానించిన ఈ లేఖన భాగాన్ని మా హృదయం అనే పలక మీద మేము రాసుకొని విని విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నేను సేవించే ఆత్మీయత మాకు దయచేయి తండ్రి. మరి ఈరోజు వాక్యంలో ప్రాముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని నీ లేఖనం సెలవిస్తుంది. నిజంగా నీ యందు, నీ దృష్టిలో మేము భయభక్తులుగా జీవించడమే అది జ్ఞానానికి మూలం నాయన. ఈ లోకంలో మా ఆత్మీయతను మేము కాపాడుకోవాలి అంటే నువ్వు ఇచ్చే జ్ఞానం మాకు చాలా అవసరం. ఆ జ్ఞానంతో మమ్మల్ని నింపయ్యా. నీ బిడ్డలు ప్రతిరోజు చక్కగా మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. తమ దినాన్ని నీ వాక్యంతో ప్రారంభిస్తున్నారు. మరి వాళ్ళకున్న ఆసక్తిని బట్టి నీ కృపా కాపుదల వాళ్ళకి తోడుగా ఉంచు నాయన. ఈరోజు వాళ్ళు చేస్తున్న పనుల్లో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, మరి ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. సమస్త విషయాల్లో మీ కృపా కాపుదల మీ బిడ్డలకి దయచేయండి. ఎవరైనా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటుంటే వారిని బట్టి నీకు స్తోత్రం నాయన. వారికి ఇచ్చిన నూతన సంవత్సర దయ కిరీటానికి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి ఆత్మీయంగా బలపరిచి అంతం వరకు నమ్మకంగా జీవించే కృపని వారికి దయచేయండి తండ్రి. ఇలాగే మేము అనుదినము మరి మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించే అవకాశం మాకు కల్పించయ్యా. చివరి వరకు మేము ఇలాగే ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు ఇవ్వనాయన. నీ కృపా కాపుదల నీ బిడ్డలందరికీ ఈరోజు తోడుగా ఉంచమని, అపవాది వేసే ప్రతి ఒక్క ఉచ్చును జయించే శక్తిని వారికి దయచేయమని వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసే నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు క్వశ్చన్ టైం కదా. సో ఇప్పుడు నేను ఒక వచనం చదువుతాను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే గమనించండి. ఇవాళ మనం సామెతల గ్రంథం 9వ అధ్యాయం చదివాం కదా, అందులో నుంచి ఒక వచనం చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చదువుతున్నాను, వినండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. ఇది ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో టైప్ చేసి తెలియచేయండి. మరి దేవుని కృపా కాపుదల ఈరోజంతా మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఇలాగే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మరి ఇప్పటికే మనం 9 రోజులు అయిపోయింది సామెతల గ్రంథం స్టార్ట్ చేసి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేస్తే మరి దాన్ని బట్టి నేను అది చదివి దేవుని స్తుతిస్తాను. దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.